సినీ నటుడు పోసాని కృష్ణమురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే రాత్రి 2 గంటలకు కర్నూలు జైలుకు పోసానిని తీసుకొచ్చారు. కర్నూలు జైలులో ఉన్న అతన్ని విజయవాడలోని భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకెళ్లి అరెస్టు చేయగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే రాత్రి 2 గంటలకు కర్నూలు జైలుకు పోసానిని తీసుకొచ్చారు. కర్నూలు జైలులో ఉన్న అతన్ని విజయవాడలోని భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకెళ్లి అరెస్టు చేయగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి బసవరాజు లైన్లో ఉన్నారు. బసవరాజు, చెప్పండి, పోసానిని ఏదైతే విజయవాడ పోలీసులు విచారణ చేశారు, మళ్ళీ మెజిస్ట్రేట్ ఆదేశం ప్రకారం కర్నూలు జైలుకి తీసుకెళ్లబోతున్నారు. ఏం జరుగుతుంది పోసాని విషయంలో? వెంకటేష్, ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమురళి విషయంలో అయితే చాలా సినీ పక్కిలో ట్విస్టుల పైన ట్విస్టులు జరుగుతున్నాయి. అంటే ఒకవైపు ఏదైతే ప్రభుత్వం తరఫున పోలీసులు అయితే ఇతను స్టేషన్ టు స్టేషన్ తిప్పుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వైసీపీ తరఫున పార్టీ వాళ్ళు కూడా న్యాయస్థానంలో పోరాటం చేస్తా ఉన్నారు. ఆయనకి హెల్త్ బాగలేదు, ఆయన్ని ఛాతీలో నొప్పి ఉంది, అదేవిధంగా నడవడానికి కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు, విజయవాడలోనే పెట్టండి, అటు ఇటు తిప్పదండి అని వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి రోజు ఏదైతే భవానీపురం పోలీసులు అయితే పీటీ వారెంట్ పైన ఆయన తీసుకెళ్లారు. ఏదైతే హైదరాబాద్ నుంచి భవానీపురం తీసుకెళ్లి అక్కడ విచారణ అనంతరం ఏదైతే కోర్టులో సబ్మిట్ చేశాక విచారణ అనంతరం మళ్ళీ అర్ధరాత్రి అక్కడి నుంచి కర్నూలు తీసుకొచ్చారు. అంటే ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి అంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ కొంత చాలా నీరసంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే కోర్టుకు అప్పీల్ చేసినా కూడా కోర్టు కూడా పీటీ వారెంట్లు ఇవ్వద్దండి, తీసుకోవద్దు, ఎవరు ఇవ్వద్దు, ఆయనకి కొంత వెసులుబాటు కల్పించే కొంత గ్యాప్ ఇవ్వండి, విశ్రాంతి తీసుకోండి అనే కోర్టు చెప్తున్నా కూడా ఇక్కడ ధిక్కరించే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వము అది ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పినట్లు వాంటెడ్ గా చేస్తా ఉన్నారు, ఇలా తిప్పుతా ఉన్నారు, అతన్ని అదే పనిగా కక్షతోనే ఇలా చేస్తా ఉన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏదైతే పోలీసులు అయితే చట్టం ప్రకారమే అంటే పీటీ వారెంట్లు తీసుకుంటున్నాం, పోలీసు కస్టడీ తీసుకుంటున్నాం, అంటే ఆయా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను బట్టే ఆయన్ని మేము కోర్టుకు అప్పీల్ చేసి ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా విచారణ కోసమే పీటీ వారెంట్లు వేశామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే పోసాని కృష్ణమురళి అంటే ఒక సినీ నటుడుగా సినిమాలో అనేక ట్విస్టులు చూసిండొచ్చు, అనేక రకాలుగా యాక్షన్ సన్నివేశాల్లో నటించవచ్చు, కానీ నిజ జీవితంలో అయితే ఆయన చాలా ఇబ్బందులు పడుతూ అసలు జీవితము అసలు సినిమా ఇలా ఉంటుందనేది మాత్రం ఆయనకి ఎరగైనట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే అనారోగ్య పరిస్థితుల వల్ల కొంత ఆయన వీక్నెస్ గా ఉన్నాడు, కొంచెం డల్ అయినాడని తెలుస్తా ఉంది. పోలీసులు అయితే అంటే ఒక స్టేషన్ లో బెయిల్ వస్తే మరో స్టేషన్ లో ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే రిమాండ్ లో ఉండగానే మరో రిమాండ్ పంపే పరిస్థితులు ఉన్నాయి. అంటే కేసులు పైన కేసులు పెడుతున్న నేపథ్యంలో ఆయన అయితే చాలా ఎదుగున్నాడు. బట్ వైసీపీ కూడా న్యాయవాదులు ఆయన ఎలాగైనా బయటకు కావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో తెలుసు. ప్రస్తుతం అయితే కర్నూలు సబ్ జైల్లో ఆయన ఉన్నాడు. మరి ఆదోని వాళ్ళు అంటే ఆదోని 3 టౌన్ వేసిన పీటీ వారెంట్ కానీ, నసరావుపేట 2 టౌన్ వేసిన పోలీస్ కస్టడీ కానీ ఇవన్నీ కూడా కోర్టు రద్దు చేసి కేవలం భవనపురం వాళ్ళకైతే పీటీ వారెంట్ మీద పంపించడం జరిగింది నిన్నటి రోజు. మరి ఈ రోజు ఇక్కడే ఉన్నాడు, అంటే అర్ధరాత్రి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు.
మళ్ళీ రేపు ఎల్లుండి ఏ స్టేషన్లో పీటీ వారెంట్ కానీ పోలీస్ కస్టడీలు కానీ అప్లై చేస్తారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. ప్రస్తుతం అయితే ఆదం సబ్ జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది వెంకటేష్. అయితే వైసీపీ తరపు లాయర్లు ఏం చెబుతున్నారు? మళ్ళీ వేరే కేసు మీ నిమిత్తం వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు విచారణకు ఆదేశించే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో వైసీపీ తరపున ఏదైతే పోసాని కృష్ణమురళి తరపున వాదిస్తున్న లాయర్లు ఎలాంటి ఎత్తుగడతో ముందుకు వెళ్ళబోతున్నారు సో ఈ విషయంలో? సో ఖచ్చితంగా ఎందుకైతే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు నమోదైంది. ప్రస్తుతానికైతే 18 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4 కేసుల విషయంలో ఈయన ఇప్పటికే అనేక చోట్ల తిప్పుతా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ అనంతపూర్ కూడా అక్కడ కేసు నమోదైంది, అక్కడ తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బట్ వైసీపీ తరఫున అంటే పార్టీ తరఫున న్యాయ సలహాలు లేదా న్యాయవాదులు అయితే కోర్టుకు అప్పీల్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇలా వాంటెడ్ గా అంటే పోలీసులు టార్గెట్ చేసి ఆయన చెప్తా ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు, కూటమి ప్రభుత్వం ఆయన కక్ష కట్టింది కాబట్టి ఈయన మానవీయ కోణంలో ఆలోచన చేసి ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకి కొంచెం బెయిల్ ఇచ్చి ఆయనకి ఇలాంటివి అంటే అటు ఇటు ప్రయాణించుకోకుండా కొంచెం విశ్రాంతి ఇవ్వాలనే పరిస్థితిని అయితే కోర్టుకు అప్పీల్ చేశారు వైసీపీ వాళ్ళు. బట్ కోర్టు అయితే పీటీ వారెంట్ పైన లేదా నమోదైన కేసుల విషయంలో పీటీ వారెంట్ పైన వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి మనం ఏమి చెప్పలేమని కోర్టు కూడా కరాఖండికి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ముందు అంటే వీళ్ళు ఏదైతే క్వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో, అంటే ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, ఈయన అసలు ఏం చేయలేదన్నట్టు చెప్తా ఉన్నారు. బట్ విశ్లేషకులు అయితే ఖచ్చితంగా ఆ మూల్యం అనుభవించక తప్పదు. గతంలో అతను అంటే ఏదైతే చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు పైన కూడా చాలా విచక్షణ కోల్పోయి చాలా అటు కుటుంబ లేడీస్ పట్ల కూడా చాలా దురుసుగా చాలా అసభ్యకరంగా మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఇతనికి తగిన శిక్ష పడిందని కొంతమంది సమర్థిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే పోసాని మురళి నోరు అదుపు చేయకపోవడం వల్ల చేతులు తెచ్చుకున్న పరిస్థితి అనే యాంగిల్లో రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే ఏదేమైనా అనారోగ్య పరిస్థితుల కారణంగా కొంత ఆయనకి అయితే కొంత విశ్రాంతి ఇవ్వాలి, ఆయన కొంచెం అంటే పోలీసుల నుంచి కాపాడాలనే ఒక అప్పీల్ అయితే కోర్టులో ఉంది. ఆ ప్రజెంట్ వాళ్ళైతే వైసీపీ తరఫున న్యాయవాదులు అవిరామంగా పోరాటం చేస్తా ఉన్నారు, మీడియా సమావేశంలో ఖండిస్తూ ఉన్నారు. బట్ ఈ పోలీసులకి వర్సెస్ వైసీపీ న్యాయవాదులకి పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇందులో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఇంకా ఎన్ని స్టేషన్లకు చెప్తారో మనం చూడాల్సి వస్తుంది వెంకటేష్. రైట్ బాసరాజ్, థ్యాంక్ యూ.